ఏంటి మళ్ళీ ఇండియాలో లాక్డౌనా? कल से मैक्सिमम केवल 50% अटेंडेंस अलाउ। లాక్డౌన్ అంటున్నారు, కొత్తగా నిఫా వైరస్ అంటున్నారు, రెడ్ అలర్ట్ ఏరియా అంటున్నారు ఇండియాని. మరి ఎంతవరకు ఇది నిజము? నిజంగానే పానిక్ అవ్వాల్సిన అవసరం ఉందా? జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రసగ్నా, హోమియోపతిక్ ఫిజిషియన్. నిజంగానే ఇండియా రెడ్ అలర్ట్ ఏరియాలో ఉంది. ముఖ్యంగా జార్ఖండ్, నేపాల్, వెస్ట్ బెంగాల్ వీటిలో కొన్ని కేసెస్ నమోదైనాయి. ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ని ఐసోలేషన్ లో కూడా పెట్టారు. ఇది జూనోటిక్ వైరస్. ఇది డెడ్లీ వైరసే, డేంజరస్ వైరసే, కోవిడ్ వైరస్ కన్నా ఎక్కువ డేంజరస్ వైరస్సే. కానీ ఇది పానిక్ అవ్వాల్సిన విషయం అయితే కాదు, భయపడాల్సిన విషయం అయితే కాదు. ఇది ఎయిర్ బోర్న్ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అనేది అవ్వదు. అంటే గాలిలో ఉన్న ఇన్ఫెక్టెడ్ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవ్వదు. కోవిడ్ లాగా ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ కాదు ఇది. సో ఈజీగా స్ప్రెడ్ అవ్వడం అనేది చాలా కష్టం. ఇది అంత డేంజరస్ కాదు. సో ఈ వైరస్ గురించి మనం పూర్తిగా తెలుసుకొని కరెక్ట్ ప్రికాషన్స్ తీసుకుంటే ఈజీగా మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ నిఫా వైరస్ అనేది జూనోటిక్ వైరస్. అంటే జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి మనుషులకి స్ప్రెడ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అయిన గబ్బిలాలు తిన్న ఫ్రూట్స్ ని మనం తీసుకున్నామో, సెలైవాతో ఇన్ఫెక్ట్ అయిన ఫ్రూట్స్ ని మనం తిన్నప్పుడు అది మనకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నిఫా వైరస్ అనేది. అయితే ఇన్ఫెక్ట్ అయిన తర్వాత సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, జనరల్ గా మైల్డ్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే కాఫ్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది. కొంతమందికి అయితే ఆయాసం బాగా వస్తుంది, ఊపిరి తీసుకోలేకపోతారు. బాగా నీరసం, విపరీతమైన నీరసం ఉంటుంది. రేర్ కేసెస్ లో నిఫా వైరస్ ఒకవేళ బ్రెయిన్ ని రీచ్ అయితే వాళ్ళకి కోమాకి దాకా వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? ఫ్రూట్స్ మీరు ఎప్పుడైనా సరే తినాలి అనుకుంటే ఖచ్చితంగా బాగా వాష్ చేసి తినాలి అని గుర్తుపెట్టుకోండి. దాని మీద ఏదన్నా బైట్ మార్క్స్ ఏమన్నా ఉంటే ఈ విధంగా దాన్ని నిర్మోహమాటంగా తీసి పక్కన పడేసేయండి. కొంతమంది డేట్ పామ్ సాప్ తాగుతూ ఉంటారు, డ్రింక్స్ రూపంలో వస్తుంటాయి. కొంతమంది అయితే రా డేట్ పామ్ సాప్ తాగుతూ ఉంటారు. అస్సలు తాగద్దు. అలానే ఈ బ్యాట్స్ నుంచి వేరే యానిమల్స్ కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. లైక్ పిగ్స్, హార్సెస్ వీటికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వాటికి స్ప్రెడ్ అయినా సరే వాటి నుంచి మనకు వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మీరు పోర్క్ కానీ ఏదైనా నాన్ వెజ్ తినాలి అనుకున్నప్పుడు బాగా కుక్ చేసుకొని తినాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాటిలో కూడా వైరస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ నిఫా వైరస్ అనేది భయపడాల్సిన విషయం కాదు, కానీ జాగ్రత్త పడాల్సిన విషయం. సో ఈ వీడియో వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి, అవేర్నెస్ అందరికీ ఇవ్వండి. Thank you so much.